भाई కొంచెం సైడ్ బుక్సా బాబు మన కార్యకర్తనే సార్ ఇచ్చినా ఇది కల్లా ముక్కులు పెద్దలు ఫోటో 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 ఎటు పోతే ఎంత బాగా అయితే నాలుగు బాగా పట్టణం గాంధీనగర్కి సంబంధించిన విద్యార్థినులు మంచి మార్కులు సాధించిన సందర్భంలో వారి ప్రధాన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులైన జగదీశ్వరరావు గారు పూర్వ విద్యార్థులు అందరు కలిసి కూడా మంచి మార్కులు సాధించిన కృతిక మనస్వని రసనాలను తీసుకొచ్చి నాకు కల్పించడం జరిగింది. ఈ సందర్భంలో వారికి జగిత్యాల పట్టణ ముఖ్య నాయకులందరి పక్షాన ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆడపిల్లలు చాలా గొప్పగా చదువుకొని పైకి రావడం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. ఏ స్కూళ్ళలో మంచి రిజల్ట్ చూసినా కానీ ఎక్కువ మంది ఆడపిల్లలే బాగా చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, మెడిసిన్ సీట్లు కావచ్చు, ఏ వృత్తి విద్యా పోటీ పరీక్షలలో కూడా అమ్మాయిలు చాలా గొప్పగా రాణిస్తున్నారు. చాలా సంతోషం. ఇదే స్కూల్ అమ్మాయిలు కూడా ఆటలలో కూడా చాలా బాగున్నారని తెలిసింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గాంధీనగర్ స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి హెడ్ మాస్టర్ గారు పూర్వ విద్యార్థులు కూడా వచ్చి చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో నేను ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా. టాయిలెట్స్ అయితే అత్యంత ప్రాధాన్యతగా పూర్తి చేయిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉన్నాయి, అది కూడా చేద్దాం. ఈరోజే ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో కూడా రివ్యూ జరిగింది, అధికారులందరూ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా అతి త్వరలోనే జగిత్యాలకు విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడదాం. ఇప్పటికే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వచ్చింది. అక్కడ యువత వృత్తి విద్యా కోర్సులు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, కంప్యూటరైజ్డ్ వివిధ మాడ్యూల్స్ నేర్చుకోవడం కావచ్చు, కటింగ్ కావచ్చు, లేత్ మిషన్ కటింగ్ కావచ్చు. దాంతో పాటుగా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గొల్లపల్లి రోడ్లో ఏర్పాటు చేసాం. అక్కడ ఆర్టిఫిషియల్ జ్యువెల్ నుంచి పెడితే ప్లంబర్ ట్రైనింగ్ దానికి నేర్పుతున్నారు. ఈ రెండు పోగా జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం, దానివల్ల వాళ్ళే కోర్సులు ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి యూనివర్సిటీ పర్మిషన్ గ్రాంట్స్ కమిషన్ ఢిల్లీది కూడా అప్రూవల్ ఉన్నది. దాంట్లో భాగంగా మహిళలకు ఈసారి 80 సీట్లు. మెడికల్ ఎయిడ్ అంటే ఆ డిగ్రీ వస్తే దాదాపు ఒక మన సిస్టర్కు, నర్సింగ్ సిస్టర్కి ఎంత సమానమో అంత సమానం. ఏ హాస్పిటల్లోనైనా ఒక సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు డెఫినెట్గా ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇవాళ రేపు రోజు రోజుకు రూల్స్ స్ట్రిక్ట్ అవుతున్నాయి. మన పోలో 10వ కంపౌండర్లు పెట్టుకుందాం, రోజు రోజుకు మారుతున్నాయి, కాలం మారుతుంది. రేపటి నాడు చాలా ఉపయోగం ఉంటుంది. అట్లా కింది స్థాయిలో ఇంతకుముందు చెప్పినట్టు సామాన్య వృత్తి విద్యా కోర్సుల నుంచి మొదలు పెడితే మనకు బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ కావచ్చు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇదివరకే ఉంది, జేఎన్టీ ఉన్నది. ఇంకా కూడా మున్ముందు కేంద్రీయ విద్యాలయం కూడా
మంచి స్థలం ఇస్తామని ఏం అనుమానం లేదు, దానిలో రాజకీయాలు అవసరమే లేదని మీరు పక్కన పెట్టండి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు, వెనుకబడ్డ వాళ్ళ అగ్రవర్ణాల పిల్లలు, వాళ్ళ కోసం కూడా 200 కోట్లతోటి భవనం మంజూరవుతుంది. ముఖ్యంగా ఎస్సీ పిల్లలకు, అమ్మాయిలకు, డిగ్రీ కళాశాలకు పేదవాళ్ళు ఉంటే 240 సీట్లలో 75% రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల గొల్లపల్లిలో ఏర్పాటు చేసినాం. క్యాన్సల్ అయిన దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి మళ్ళీ తీసుకొచ్చినాం. ఇందులో మిగతా 20% బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణ పేదలకు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మంచి మంచి కోర్సులని డిగ్రీ కళాశాలలో ఫుడ్ సైన్స్ లాంటివి. ఎందుకు ఈ విషయం 2 ముచ్చట్లు చెప్తున్నా అంటే ఇక్కడ చాలామంది మా గాంధీనగర్ యువత, పూర్వ విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, నాయకులు, మా ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఇలా సీనియర్స్ కూడా చెప్పండి, వట్టి కోర్సులు చేస్తే ఏం లాభం లేదు, కాబట్టి మంచిగా చేయాలని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ అవకాశాలు జైత్యాలు ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ.